వీని చూసిరు కదా, వీని పేరు స్వామి. వీడు ఏం పెద్ద ఘనకార్యం ఏం చేసిండంటే, ఈ దొంగతనాలు చేసేది, ఆభరణాలు దొంగతనాలు చేసి వాటిని బాగా కరగదీసి బిస్కెట్ల రూపంలో మార్చి అమ్ముకొని సొమ్ము చేసి ఈయన ప్రియురాలకు 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టించిండు. ఆ ప్రియురాలు ఎవరు అంటే ఒక సినిమా హీరోయిన్ పరిచయం అయింది. ఆమె కలకత్తాలో 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టించి ఇంట్లో మళ్ళీ స్టైల్గా ఉంటందుకు 22 లక్షలు పెట్టి అక్వేరియం కొనిచ్చిండు. అంటే 22 లక్షల అక్వేరియం అంటే ఇక ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోర్రి. వీడు ఒక 3 కోట్లు పెట్టిండు, అక్వేరియంకి 22 లక్షలు పెట్టిండు. ఇవి తెలిసినే ఇవి, ఇంకా తెలియని ఏమేమి ఉంటాయో మరి. ఇంకా వీనికేమో సోలాపూర్లో వీళ్ళ అమ్మ దగ్గర ఉంటాడు. ఆ ఇల్లు లోన్లో ఉన్నది, దానికి ఈఎంఐలు కట్టలేక ఆ ఇల్లు ఏమో బ్యాంకు వాళ్ళు ఆక్షన్లో పెట్టిరు. ఇక్కడనేమో ప్రియురాలకు 3 కోట్లు పెట్టి ఇల్లు కొనిచ్చిండు, దానికి అక్వేరియంకే 22 లక్షలట. ఇక తింటందుకు తిండి లేదంటే ఇక ఎల్లికి బులా ఉన్నాడంటే ఇక ఈనాస ఉంటాడు. ఇప్పుడు ఈయన లెక్క మన దగ్గర కూడా బోడమొక్కపోడు ఉన్నాడు. బోడమొక్కపోడు కూడా మొత్తం హీరోయిన్లకే పెడుతుంటాడు. ఏముంటుంది రబ్బా హీరోయిన్ల కాడ. వీడు ఇన్ని దొంగతనాలు చేసి 5 ఏళ్ళు జైలుకు పోయొచ్చి, సరే వీని పెళ్ళం పిల్లలకి ఏమైనా పెట్టుకున్నాడా అంటే అది కూడా లేదు. పోయి ఆ హీరోయిన్ల కాడ ఏముంటుందిరా తోలు బొమ్మలు. మా దగ్గర కూడా బోడమొక్కపోడు ఉన్నాడు. ఆ బోడమొక్కపోడు కూడా మొత్తం తెలంగాణ సంపద అంతా హీరోయిన్లకే పెట్టేది. ఒక ఆమె వెనకట చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడరు. ఆమెకు చేనేత చీర కట్టింది లేదు, ఆమె ఆ వస్తువులు వాడింది లేదు. ఆమెను చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్. ఇంకొక ఆమె పోయి పాకిస్తాన్లోనే ఎవరినో పెళ్లి చేసుకుంటే ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడరు. హీరోయిన్లు కనబడితే ఏదో ఒకటి చేయాలి, తెలంగాణ సంపాదన తీసుకుపోయి ఇయ్యాలి. వాడు కష్టం చేసి వాని పైసలు ఇస్తే వానికి తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చేసిన తప్పు ఏంటంటే ఆ దరిద్రులని తెలంగాణ సంపద మీద గుసబెడితే అట్లా దారాదత్తం చేసుకుంటూ పోయారు. వాడేదో సోక్కు కార్ల రేసింగ్ పెట్టి కార్ల రేసింగ్లో పైసలు దారాదత్తం. కార్ల రేసింగ్ పైసలు ఎట్లా దారాదత్తం? ఒక ఆమె పెళ్లి చేసుకొని హనీమూన్ పోతుంటే ఈ పైసలు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే వీళ్ళు ఆమెకు హనీమూన్ ఖర్చు వాళ్ళు పెట్టుకున్నారు అన్నట్టు. అట్లా ఉంటుంది. మా దగ్గర కూడా ఉన్న బొడమొక్కపోడు ఎట్లుంటాడంటే గిట్లే ఉంటాడు సేమ్. గీ మీసాలు తీసేయాలి, ఈ మీసాలు తీసేసి ఈ గడ్డం తీసేస్తే ఆ బోడమొక్కపోడు కూడా సేమ్ గిట్నే ఉంటాడు. వీడేమో చీకటి దొంగ. వీడు చీకట్ల దొంగతనాలు చేసుకొని దాచుకొని తిరుగుతాడు. వాడు రుబాబుగా కదర్బడలు వేసుకొని స్టైల్గా వెలుతురు దొంగ. వీడు చీకటి దొంగ, వాడు వెలుతురు దొంగ. అట్లా ఉంటుంది.